ఈ మధ్య చాలా వరకు ఎన్ఆర్ఐస్, ఐ మీన్ దే మైట్ బి సెటిల్డ్ ఇన్ యుఎస్, యూకే, చైనా, రష్యా, వేర్ ఎవర్, దే ఆర్ అప్లయింగ్ ఇన్ ద ఇండియన్ కోర్ట్. ఇండియన్ కోర్ట్స్ ఎందుకు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కేసెస్ తీసుకుంటాయి అని. సో ద పోస్టల్ అడ్రస్ విల్ మ్యాటర్. అండ్ ఇప్పుడు ఒక అమ్మాయి హెరాస్మెంట్ కి గురయ్యి ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, ఇఫ్ దే వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వాళ్ళ ఇష్యూస్, తను తన రిప్రజెంటేటివ్గా వాళ్ళ పేరెంట్ని, మదర్ని కానీ ఫాదర్ని కానీ తీసుకోవచ్చాను. మన కోర్ట్ ఇంకా అంటే అర్థం కూడా చేసుకుంటుంది, వాళ్ళు ఏం చెప్పాలి. నీదర్ ఒకళ్ళు వచ్చారు, ఐ కెనాట్ రివీల్ ద నేమ్. This is Law Podcast with me, Nivedita, and Advocate Kavya Mandava. ఇప్పటివరకు మనం గమనించింది ఏంటంటే చాలా వరకు ఎన్ఆర్ఐస్ ఇండియన్ కోర్టులో ఫ్యామిలీ లా కేసెస్ కానీ ఆర్ డివోర్స్ కేసెస్ లాంటివి అప్లై చేస్తున్నారు. ఇది ఎక్కడి వరకు అప్లై చేయొచ్చు, ఆర్ ఇస్ ఇట్ అప్లికేబుల్, అండ్ వాట్ ఆర్ ద లీగల్ ఫార్మాలిటీస్ ఫర్ ద సేమ్ కనుక్కుందాం ఈ రోజు ఎపిసోడ్ లో. సో లెట్స్ స్టార్ట్. సో కావ్య, లైక్ మై ఇంట్రో సేస్, ఈ మధ్య చాలా వరకు ఎన్ఆర్ఐస్, ఐ మీన్ దే మైట్ బి సెటిల్డ్ ఇన్ యుఎస్, యూకే, చైనా, రష్యా, వేర్ ఎవర్, దే ఆర్ అప్లయింగ్ ఇన్ ద ఇండియన్ court for divorce ఉండొచ్చు or any other family matters. Is it applicable? Yes, అంటే కొంతమంది అనుకుంటారు లైక్ విల్ గెట్ కాల్స్. నేను ఇప్పుడు యూకేలో ఉన్నానండి, ఇప్పుడు మేము ఎప్పటి నుంచో 5 years నుంచి ఇక్కడే ఉంటున్నాము, పెళ్ళైనాక కొంతకాలానికి వచ్చేసాము, సో నేను డివోర్స్ ఇండియన్ కోర్ట్స్లో తీసుకోవచ్చా లేకపోతే ఇక్కడే తీసుకోవాలా అని చెప్పి. బట్ యూ కెన్ అప్లై ఫర్ డివోర్స్ ఆర్ అదర్ ఫ్యామిలీ కేసెస్ ఇండియా నుంచి. అదేంటంటే జీపీఏ, జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ కానీ, ఎస్పీఏ స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ కానీ, ఇక్కడ పేరెంట్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఇచ్చి యూ కెన్ అప్లై అనమాట. అంటే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ కోర్ట్స్ ఎందుకు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కేసెస్ తీసుకుంటాయి అనేసి. దానికి కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి యాజ్ పర్ లా. ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారనుకోండి, దే విల్ కాల్ మీ అండ్ దే లాస్ట్ మేము యూకేలో ఉన్నాము, డివోర్స్ హైదరాబాద్లో తీసుకోవచ్చా అని. సో ఐ లాస్ట్ దెమ్ సర్టెన్ క్వశ్చన్స్ టు అసర్టెన్ అది మనం అప్లై చేయగలుగుతామా లేదా ఇక్కడ హైదరాబాద్ కోర్ట్స్లో అని. వాళ్ళ పెళ్ళి ఎక్కడ జరిగింది, తర్వాత వై దే ఆర్ ప్రిఫరింగ్ హైదరాబాద్, అంటే వాళ్ళ పేరెంట్స్, ఒకళ్ళ పేరెంట్స్ హైదరాబాద్లో ఉండటము, ఆ కపుల్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో అలాంటి క్వశ్చన్స్ అడిగితే దెన్ ఓన్లీ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, ఎందుకు హైదరాబాద్లో తీసుకోవాలి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో వాళ్ళు చెప్తారు ఇక్కడ ఈ కన్వెన్షన్లో అయిందండి మా పెళ్ళి, మా వైఫ్ అక్కడే ఉంటుంది. సో ద పోస్టల్ అడ్రస్ విల్ మ్యాటర్ దీనికి. ఎస్ దాన్ని బట్టి వీ కెన్ అప్లై అనమాట. కానీ అక్కడ ఉంటున్నారు కాబట్టి తీసుకోలేరు, అక్కడ కోర్టునే అప్రోచ్ అవ్వాలి అని లేదు. ఈ ప్రీ రిక్విజిట్స్ మీట్ అయితే ఇక్కడ అప్లై చేయొచ్చు, లైక్ మ్యూచువల్ కన్సెంట్ అప్లై చేయొచ్చు. అలానే ఇంకా అన్ని ఫ్యామిలీ కేసెస్, చైల్డ్ కస్టడీ, డొమెస్టిక్ వైలెన్స్, ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ సచ్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్, so everything is applicable then. Yes, whatever they want to apply. These are applicable. Domestic violence, child custody, తర్వాత divorce, mutual consent గానీ, contested గానీ. కావ్య, లైక్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇక్కడ అప్లై చేయొచ్చు అని, లైక్ గుంటూరులో ఇఫ్ దర్ బేస్డ్ అవుట్ ఆఫ్ గుంటూరు, ఆర్ దే బేస్డ్ అవుట్ ఆఫ్ కర్నూల్, ఆర్ దే బేస్డ్ అవుట్ ఆఫ్ వరంగల్, దే కెన్ అప్లై ఇన్ ద లోకల్ కోర్ట్. కానీ ఇప్పుడు వై కాంట్ దే అప్లై ఇన్ సే వాళ్ళు యుఎస్ లో ఉన్నారు, సో డాలస్ లో ఉంటే డాలస్ కోర్ట్, ఆర్ యునో or UK lo unte akkadi local court lo, can they, why are they not applying there and why do they want to apply here in India? అక్కడ వన్ థింగ్ ఇస్ ఇట్ బికమ్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఇప్పుడు ఒక అమ్మాయి హెరాస్మెంట్ కి గురయ్యి ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, వాట్ దే వాంట్ టు డూ ఇస్ దే వాంట్ టు అప్లై ఫ్రమ్ హియర్. వాళ్ళకి పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది అండ్ వాళ్ళకి అక్కడ లా సరిగ్గా తెలిసి ఉండదు. వాళ్ళు వెళ్ళి ఒకళ్ళని కలిసి ఆ అటర్నీని ఇదంతటికన్నా దే ఫీల్ ఎండ్ ఆఫ్ ద డే మనము ఇక్కడే నుంచే అప్లై చేసుకుంటే బెటర్ ఇండియా నుంచే, అండ్ ఇండియన్ లాయర్ని అప్రోచ్ అవుదాము అలా అనుకుంటారు అనమాట. అండ్ ఇట్ గెట్స్ ఈజియర్ ఆల్సో ఫర్ దెమ్ దట్ వే. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి డౌరీ ఉంది, చాలా మంది డౌరీ ఇస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ గిఫ్ట్ యాజ్ వి డిస్కస్డ్. తర్వాత ఇంకేముందంటే మ్యారేజ్ కి ఎక్కువ మంది ఎక్కువ స్పెండ్ చేస్తారు ఫర్ ద వెడ్డింగ్. It becomes an expensive. Yeah, it's also a social, it's a social display also, right? Yes. So ఏమవుతుందంటే ఈ కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో మనము ఇక్కడ అప్లై చేయొచ్చు. లైక్ ద గర్ల్ కెన్ ఆస్క్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ద మ్యారేజ్ విచ్ షీ హ్యాస్ స్పెండ్, అండ్ గో ఫర్ వైలెన్స్ కేస్ అగేన్స్ట్ ద హస్బెండ్.
హస్బెండ్ ఇఫ్ షీఈస్ బీయింగ్ హెరెస్డ్, ఇవన్నీ జరుగుతాయి. కానీ అక్కడ వాళ్ళకి దే డోంట్ నో వాట్ ఈస్ డౌరీ, దే డోంట్ నో దీస్ థింగ్స్ కదా. దీస్ ఆర్ వెరీ మచ్ కల్చరల్. సో వీటి గురించి వాళ్ళకి తెలియదు. Correct. So they cannot move the code there with this. They don't have any section or law pertaining to this. వాళ్ళు ఎంతవరకు ఏం చూస్తారంటే హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నాడు, వైఫ్ ఎంత సంపాదిస్తుంది, సో వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత ఉంది, చైల్డ్ ఎవరి దగ్గర ఉందాం అనుకుంటున్నారు. దెన్ వాట్ దే విల్ డూ ఇస్, ఇప్పుడు వైఫ్ ఈజ్ earning more అనుకోండి, దెన్ దే విల్ ఆస్క్ ద వైఫ్ టు పే సమ్ పార్ట్ టు ద హస్బెండ్, బికాస్ వాళ్ళ అన్ని జెండర్ న్యూట్రల్ ఉంటాయి లాస్. కరెక్ట్. సో ఆ రకంగా ఇఫ్ అ లేడీ వాంట్స్ టు అటైన్ జస్టిస్, అక్కడ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. దీస్ విల్ బికమ్ ద బ్యారియర్స్. అందుకని దే వాంట్ టు అప్లై ఫ్రమ్ హియర్, ఎందుకంటే వాళ్ళ రైట్స్ ని అసర్టైన్. అండ్ ఐ థింక్ మన కోర్ట్ ఇంకా అంటే అర్థం కూడా చేసుకుంటుంది, వాళ్ళు ఏం చెప్పాలని ఈదర్ పార్టీ వీఆర్ నాట్ బయస్డ్ అని చెప్పవచ్చు. సో దే అండర్స్టాండ్. Yes. So that these are few of the reasons వాళ్ళు ఇక్కడే ఇష్టపడతారు to go ahead with the cases. Okay. So ఇప్పుడు చాలా వరకు ఎన్ఆర్ఐస్ ఇక్కడ అప్లై చేస్తున్నారని నువ్వు చెప్పావు, ఇట్స్ క్లియర్. అండ్ హౌ టు అప్లై ఆల్సో యూ సెడ్ ఇట్స్ క్లియర్. బట్ ఇనిషియలీ ఇప్పుడు దే కాంట్ ట్రావెల్ కదా, అక్కడ నుంచి ఇక్కడ రావడం కుదరదు. సో హౌ డు యూ మేనేజ్ దాట్? అండ్ ఇప్పుడు ఇఫ్ దే వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వాళ్ళ ఇష్యూస్ ఆర్ వై ఆర్ దే గోయింగ్ ఫర్ డివోర్స్, అది హౌ డు యూ టేక్ ఇట్ అప్? Ante they can connect with me online or any Indian advocate. Now we have that technology privilege kabatti they can approach us, then we will take certain details, ask them certain documents. Tarvata ippudu amma apply chestundi anukondi, కంటెస్టెడ్ డివోర్స్ కి అప్లై చేస్తోంది. సో షీల్ బికమ్ ద పిటిషనర్. తను తన రిప్రజెంటేటివ్ గా వాళ్ళ పేరెంట్ ని, మదర్ ని కానీ ఫాదర్ ని కానీ తీసుకోవచ్చు అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ హర్ దే కెన్ సైన్ ద పిటిషన్ అండ్ వీ కెన్ గో అహెడ్ ఇన్ ద కోర్ట్. Okay. As I said, వాళ్ళు జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ ఆర్ స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తుంది అనమాట. అంటే నా కేసెస్ కి సంబంధించినవి కానీ అన్నిటినీ వాళ్ళు రిప్రజెంట్ చేయొచ్చు, సైన్ చేయొచ్చు ఇన్ ద కోర్ట్ ఆర్ పోలీస్ స్టేషన్ అని చెప్పి. సో దట్ అల్టిమేట్ డేట్ కి వాళ్ళు అక్కడ నుంచి ట్రావెల్ చేసి రావడమా ఏదైనా? No, they are not required. Okay, that's I mean నేను అనుకున్నా, I'm sure lot of our viewers also will be thinking that చాలా ట్రావెల్ ఉండొచ్చు or ట్రావెలింగ్ చేయాలి వస్తుందేమో అని. But this is a interesting point. But case to case it will vary. But వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చి అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో కావ్య, I know నువ్వు చాలా వరకు ఎన్ఆర్ఐ కేసెస్ హ్యాండిల్ చేస్తున్నావు. ఒక కేస్ ఎగ్జాంపుల్ తీసుకొని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే I think the people who are watching వాళ్ళకు కూడా కొంచెం ఈజీగా అండర్స్టాండింగ్ కొంచెం ఈజీ అయిపోతుంది. Yes, as I said, డివోర్స్ కి అయితే ఇక్కడ అప్లై చేస్తాము. వేర్ ఇన్ వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ అమ్మాయి సైడ్ నుంచి అడగడం అనేది జరుగుతుంది. కొన్ని కేసెస్ లో మదర్ ఫాదర్ వాళ్ళు వస్తారు. అలా కాకుండా వన్ కేస్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆల్సో ఇస్, ఒకళ్ళు వచ్చారు, ఐ కెనాట్ రివీల్ ద నేమ్, బట్ ఏమైందంటే ద చైల్డ్ ఇస్ అ జర్మన్ సిటిజన్. ఓకే. ఫాదర్ ఇస్ ఆల్సో జర్మన్ సిటిజన్. సో వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ అయి వచ్చాక ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, నేను ఆ చైల్డ్ ని జర్మనీకి తీసుకెళ్ళిపోతా, వన్స్ దిస్ చైల్డ్ ల్యాండ్స్ దేర్ ఇట్ గెట్స్ డిఫికల్ట్ ఫర్ ద మదర్. మళ్ళీ అప్లై చేసిన అక్కడ తను అప్లై చేశాడు అనుకోండి, ఇట్ గెట్స్ ఈజియర్ ఫర్ హిమ్. ఎందుకంటే తను ఇండియన్ సిటిజన్, వాళ్ళిద్దరు హస్బెండ్ చైల్డ్ అక్కడ సిటిజన్స్ కాబట్టి యాజ్ పర్ దేర్ లా కూడా దే విల్ హ్యావ్ దట్ ఫేవరెటిజం ఆర్ దే విల్ గివ్ టు ద పేరెంట్ హూ ఇస్ దేర్. సో తను చాలా పానిక్ అయి వచ్చింది. దెన్ వాట్ వీ డిడ్ ఇస్, తన మ్యారేజ్ ఇక్కడ జరిగింది, తను ఇక్కడ ఉంటోంది కాబట్టి, అంటే వచ్చి ఇక్కడ ఉంటోంది హైదరాబాద్ లో టెంపరీగా, బట్ షీ వాజ్ స్టడీయింగ్ దేర్ ఓన్లీ ఫ్రమ్ ఫ్యూ ఇయర్స్ షీ వాజ్ దేర్ ఓన్లీ. కానీ ఇక్కడికి వచ్చింది, చైల్డ్ని తీసుకొచ్చింది, ఇలా పానిక్ మోడ్ లో ఉంది. హస్బెండ్ ఏమో నువ్వు జర్మన్ సిటిజన్ అలా తీసుకురాకూడదు, ఇల్లీగల్ కస్టడీ అనడము, అలాంటి డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఇన్ దట్ కన్ఫ్యూజన్ షీ అప్రోచ్డ్ మీ. సో దెన్ ఐ GWOP అండ్ దెన్ చైల్డ్ కస్టడీ కోసం తినే ప్రైమరీ పేరెంట్ అని చెప్పి ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. అండ్ అఫ్ కోర్స్ దాంట్లో కొంచెం ఛాలెంజింగ్ కేస్, ఎందుకంటే ద జడ్జ్ ఆల్సో ఆస్క్డ్ అక్కడే ఫైల్ చేయొచ్చు కదా, ఇక్కడ ఎందుకు చేయడము, తర్వాత వీళ్ళు ఉండేది అక్కడే కదా, సో టుమారో షీల్ గో బ్యాక్ దేర్ ఓన్లీ, దెన్ వాట్స్ ద పాయింట్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్, అది ఇదని చెప్పి. బట్ ద థింగ్ ఇస్ దట్ అది ఇదని చెప్పి తీసేయండి, బాగోదు, ఇట్స్ అన్ప్రొఫెషనల్ చెప్పి అడిగారు. So we gave this explanation, what if he pulls the child and just buys a ticket and goes there?
అప్పుడు ఫర్ హర్ షీ ఆల్సో కెనాట్ గో బ్యాక్. ఇట్ గెట్స్ వెరీ డిఫికల్ట్. తన లైఫ్ డిఫికల్ట్ అయిపోతుంది. ఇప్పుడు దాకా తన ఎడ్యుకేషన్ అదంతా అక్కడ అబ్రప్ట్ గా ఆపేయాల్సి వస్తుంది. దెన్ అన్నెసెసరీ లీగల్ హ్యాజిల్ అండ్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఇలా చైల్డ్ ని తీసుకెళ్ళిపోతే ఎలా, మదర్ కి అక్కడ అప్లై చేశాడు అనుకోండి, షీ కాంట్ ఈవెన్ గో అండ్ ఫైట్. సో ఇట్ గెట్స్ వెరీ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్. అందుకని చెప్పి వి ఎక్స్ప్లెయిన్డ్ వాట్ ఆర్ ఆల్ దీస్ కాజింగ్ అస్ టు అప్లై దేర్. అండ్ ద జడ్జ్ ఆల్సో హ్యాస్ బీన్ వెరీ జనరస్ because this is a peculiar case. Chala generous ga they also understood from a mother's point of view, and you know international laws ela unnai ani cheppi that case went through very well. Okay, so see idi chala interesting to know, and I think ila example iste ఇప్పుడు మనము జస్ట్ ఈ కేసు వేయొచ్చు వేయకూడదు ఇలా అవుతుందని చెప్పే కన్నా ఐ థింక్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే వన్ సిచ్యువేషన్ అండ్ వన్ కేస్ ఐ థింక్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఆపరేట్స్. సో కావ్య, లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐ డివోర్స్ కేసెస్ అయితే వస్తున్నాయి, అండ్ ఐ నో దట్ నువ్వు చాలా హ్యాండిల్ చేస్తున్నావు. బట్ మై క్వశ్చన్ ఇస్ దట్ ఇప్పుడు చాలా వరకు సంబంధాలు వస్తాయి, పెళ్లి సంబంధాలు అంటే ఎన్ఆర్ఐ సంబంధాలు బాగానే వస్తున్నాయి, అండ్ పీపుల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ దే వాంట్ టు గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్ అబ్రాడ్. సో పెళ్లి చేసుకునే ముందు వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ దట్ దే హ్యావ్ టు ఫాలో, నాట్ ఓన్లీ అ పేరెంట్ బట్ అ బ్రైడ్ ఆర్ అ గ్రూమ్ ఆల్సో, ఈదర్ వే. యూజువల్లీ ఇలా అబ్రాడ్ నుంచి మ్యాచెస్ వచ్చినప్పుడు ఏం చూస్తారంటే జనరల్ గా ఓకే మై చైల్డ్ విల్ హ్యావ్ అ బెటర్, ఒక అమ్మాయిని ఇస్తున్నారు అనుకోండి, విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్ స్టైల్, లేకపోతే తిని ఎలానో డిగ్రీ అయింది పీజీ అక్కడ చేస్తే బాగుంటుంది లైఫ్ స్టైల్ కానీ అక్కడ ఇన్కమ్ కానీ ఇంకా ఇక్కడ కన్నా ఎక్కువ సంపాదించవచ్చు అన్న ఆలోచన ఎక్కువ ఉందన్నమాట. బట్ ద థింగ్ ఇస్ దట్ వాళ్ళు బేసిక్ గా మర్చిపోతున్నారు వీళ్ళ మైండ్ సెట్ అవుతుందా, అండ్ ఆ అమ్మాయి ఇక్కడ పెరిగింది లేకపోతే అబ్బాయి ఇక్కడ పెరిగి అక్కడికి వెళ్తున్నాడు అనుకోండి, ఆ కల్చరల్ బ్యారియర్ గానీ అది ఎదుర్కోగలుగుతారా, వెదర్ దే ఆర్ అడాప్టబుల్ ఆర్ నాట్, అలాంటివి మర్చిపోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే దే హార్డ్లీ మీట్, ఒట్టి ఎంగేజ్మెంట్ రోజున కలవడము ఇదే జరుగుతుంది. ఫోన్ కాల్స్ లో జస్ట్ 1-2 సార్లు మాట్లాడుకుంటే ఏమర్థం అవుతుంది, ఎవరైనా దే విల్ పుట్ దేర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ కదా. ఇప్పుడు ఇక్కడ కలిసి ఒక చోటకి వెళ్ళి ఒక సిచ్యువేషన్ వచ్చి అది ఫేస్ చేస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఏంటి అనేసి, బికాస్ త్రూ బాడీ లాంగ్వేజ్ అండ్ త్రూ సో మెనీ థింగ్స్ యూ విల్ నో అబౌట్ ద పర్సన్, నాట్ జస్ట్ phone call, hi hello I'm doing this, what are you doing, my income is this, what are your interests ante adi it will not go anywhere. So engagement ki vachesaka kontamandiకి ఏమవుతుందంటే ఎంగేజ్మెంట్ తర్వాత నచ్చడు, అబ్బాయి నచ్చదు, లేకపోతే అమ్మాయి యాటిట్యూడ్ ఇలా ఉంది అనుకున్నట్లేదు, నాకు ఫోన్లో తెలియలేదు, ఇదంతా చెప్తారు. బట్ దెన్ దేర్ ఆర్ పేరెంట్స్ విల్ సే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇట్స్ లైక్ హాఫ్ మ్యారేజ్, గెట్ మ్యారీడ్, అక్కడ ఫ్యూచర్ బాగుంటుంది, నువ్వు జాబ్ చేసుకోవచ్చు, లైక్ నువ్వు అనుకున్నవన్నీ కొనుక్కోవచ్చు అని. ఐ థింక్ ఈ మైండ్ సెట్ లో మ్యారేజ్ చేసుకుంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఫెయిలింగ్ ఎక్కువ. And I think also the pressure. I think the primary thing for any marriage. The pressure ఉంటుంది కదా వాళ్ళకు. So I mean especially girls, they go through so much of pressure that the family builds in. And ఇది మంచి సంబంధము, you have to be nice and those kind of things happen. Yes, so I'm not saying ki those things won't matter, income adi they matter, but they can't be the foundation for a marriage. And ఇప్పుడు మనం చూసుకుంటే మన ముందర తరం పెళ్ళిళ్ళు కానీ అది వాళ్ళు అదే ఊర్లో ఉండేవాళ్ళు, అండ్ దే నో ఇన్ అండ్ అవుట్ అబౌట్ దేర్ ఫ్యామిలీ, అబౌట్ ద పర్సన్. అది ఇప్పుడు ఏమైపోతుందంటే వినడమే కానీ అతని గురించి కానీ ఆమె గురించి కానీ ఎవరికి ఏం తెలియదు అక్కడ. సో గెట్ అ బ్యాక్గ్రౌండ్ చెక్ డన్. ఇప్పుడు మనం అందరికి మన రిలేటివ్స్ ఉన్నారు అబ్రాడ్ లో, డిఫరెంట్ కంట్రీస్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ వి నో సో మెనీ పీపుల్. సో అంత బ్లైండ్ గా కాకుండా గెట్ ఎ బ్యాక్గ్రౌండ్ చెక్ డన్, ఈవెన్ దో హీ ఇస్ దేర్. ఇక్కడ ఫ్యామిలీ చాలా మంచిగా అయి ఉండొచ్చు, చాలా వాల్యూ సిస్టమ్ అన్ని ఉండొచ్చు. This is an old quotation, when you get married you marry the family, but you have to live with that that groom or that bride, right? So అక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్, ఎస్పెషల్లీ ఏమవుతుందంటే దిస్ ఇస్ ఆల్సో వన్ ఇష్యూ. మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది, ఏదో ఒక జాబ్ ఉందని చెప్తారు, ఆ జాబ్ ఇంత శాలరీ అని చెప్తారు, అండ్ అక్కడ ఆ జాబ్ ఉండకపోవచ్చు, లేకపోతే అది ఆ అబ్బాయి 2 years బ్యాకే మానేసి ఉండొచ్చు. ఇలాంటివి కూడా మనకి తెలీదు, బికాస్ ఈ స్టేయింగ్ ఫార్ అవే. సో ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ అయితే అన్ని రకాలుగా అతని ప్రొఫెషన్ కి సంబంధించి కానీ పర్సనల్ లైఫ్ కి సంబంధించి కానీ చెయ్యండి. ఐ థింక్ దట్ ఈస్ ఎసెన్షియల్. ఇలా మ్యారేజ్ బ్రేక్ అయితే taking that pain also kada. So yes, it's a very big life decision for anybody.
సో ఐ థింక్ ముందలే ప్రికాషన్స్ తీసుకుంటే యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ ట్రామా. The way you said was very nice, saving yourself from trauma, of course. And I'm sure రోజు నువ్వు చాలా ఇలాంటివి కేసులు చూస్తూనే ఉంటావు. And it's also about the human psyche that you're handling. అంటే రకరకాల జనాలు ఉంటారు, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, రకరకాల అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ ఇట్స్ అ ట్రామా నాట్ ఫర్ ఒక పర్సన్ కాదు, మొత్తం ఫ్యామిలీ గోస్ త్రూ ఈ టెన్షన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ చైల్డ్ ఉంటే ఇంకా. సో విన్నారు కదా, జస్ట్ డోంట్ గెట్ మ్యారీడ్ ఫర్ గ్రీన్ కార్డ్ ఉంది వీళ్ళ దగ్గర, ఈ అబ్బాయి ఎక్కడో యూకేలోనా యుఎస్లోనా ఆర్ వేరే ఏదైనా దేశంలో సెటిల్ అయి ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ ఈ ఒక్క పాయింట్ మనం సరిగా చెక్ చేయకుండా పెళ్లి చేసుకుంటే ఎవ్రీబడి విల్ గో త్రూ అ ట్రామా. అది అమ్మాయే కాదు ఆర్ అబ్బాయే కాదు, మొత్తం ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే వాళ్లకు పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని, బికాస్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకేమైనా doubts or questions unte, do subscribe to our channel and let us know. Kavya email ID and number మేము ఈ ఎపిసోడ్ లో షేర్ చేస్తున్నాము. Do get in touch with us. Thank you so much. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.